హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇవాళ నేను సిల్వర్ క్లీనింగ్ ఎలాగనేది, పూజ సామాను ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిపోతున్నాయి వీడియోలో. మీకు ముందు చూపించినట్టు సర్ఫ్, వంట సోడా, సిల్వర్ ఫాయిల్ కావాలి. పూజ సామాన్ అన్నీ ఎలా ఉన్నాయో చూసారు కదా, ఎంత నల్లగా ఉన్నాయో. ఇవన్నీ ఏంటంటే ఒక పాత్రలో వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకోవాలి, ఎక్కువ పెద్దది. ఆ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత సిల్వర్ ఫాయిల్ తిప్పేసి సర్ఫ్, వంట సోడా వేసేసుకోవాలి, వంట సోడా. తర్వాత ఇవి ఒక్కొక్కటి చూడండి ఎంత నల్లగా ఉన్నాయి. అంటే మీకు క్లియర్గా చూపించడానికని నేను అలా చూపిస్తున్నాను. మొత్తము అలా డిప్ చేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ సామాన్ ఏవైతే ఉన్నాయో నల్లగా మొత్తం వేసేసుకోవాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు బాగా వేడైన తర్వాత వేసుకోవాలి. సిల్వర్ ఫాయిల్ చూడండి, నలుపు అవుతే అవి సామాన్ తెలిపోతున్నట్టు లెక్క. అయితే ఇదిగో చూడండి, ఇంతకుముందు ఎంత నల్లగా ఉందో ఇప్పుడు ఎంత తెల్లగా అవ్వడం మొదలుపెట్టాయి ఈ సామాన్ మొత్తము. తర్వాత ఈ సామాన్ మొత్తం తీసుకొని ప్లేట్లోకి ఇలా మంచి నీళ్ళతో ఇలా కడుక్కోవాలన్నమాట. మొత్తం నీట్గా కడుక్కొని ఒక మంచి మెత్తటి క్లాత్ ఒకటి తీసుకొని అన్నీ నీట్గా తుడుచుకోవాలి. అన్నీ ఇట్లా నీట్గా కడుక్కున్న తర్వాత తుడుచుకొని కాసేపు ఒక గంట ఆరబెట్టుకోవాలండి. చక్కగా ఒక క్లాత్ నాప్కిన్ వేసేసుకొని ఇలా మొత్తం చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో నల్లటి సామాన్ మొత్తము దగ్గర మెరుస్తూ ఉన్నాయి కదా, కొత్త సామాన్ లాగా. బట్ ఇవన్నీ చాలా కొన్ని సంవత్సరాల క్రితం సామాన్ ఇవన్నీ. ఏమన్నా చిన్నవి నల్లగా ఉండి పోకపోతే మీరు కోల్గేట్ పౌడర్ కానీ పితంబర్ కానీ తీసుకొని స్క్రబ్బర్ తీసుకొని కొంచెం రుద్దుకుంటే సరిపోతుంది. చాలా తెల్లగా అవుతాయి. ఇలాగే ఉంటాయి మీకు ఇలాగా ఒక 10-15 డేస్ దాకా. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, ఇది కామాక్షి దీపం చూడండి ఎంత నల్లగా ఉండేది, ఇప్పుడు ఎంత తెల్లగా అయిందో. వెండి అంటేనే మనం ఎంత తెల్లగా తీసుకున్నా నల్లగా అవుతూ ఉంటాయి. మెయింటెనెన్స్ చేయాలి. ఇవి మెయింటెనెన్స్ చేస్తే వీటి లుక్ అంతా దేనికి అందం రాదు. ఇవి అంత చక్కగా ఆర్గనైజ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే అందంగా ఉంటాయి. ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డు వ్లాగ్స్.